గోటు వేయకపోతే ఇంకా చాలా చేసేవాళ్ళం. నేను చెప్పాను కదా 4500 దాకా చేసేవాడిని అంటే అనుకున్నాను. బట్ మనకు అనుకున్నవన్నీ జరగవు కదా. ప్రైమ్ కానీ షడన్ కానీ బుక్ చేసుకుంటే ఏగుతుంటుంది నా కొడుకులకి. హిందీ వాళ్ళకే చాలా కింద కొవ్వు ఎక్కువ అనుకుంటా నా కొడుకులకి చెప్పాలంటే అయినా. సో తిట్టకూడదు. అంటే ఓలా దాంట్లో స్క్రోల్ చేసి విత్తే చూడండి ఎట్లుంది అసలు. మొత్తం ఇదంతా సర్జ్ అనమాట. పీక్ అవర్ కదా, వాంచి పడేస్తుంది అసలు. మొత్తం ఒక చోట కాదు, మొత్తం అంత ఉంది, సిటీ మొత్తం ఉంది. బాబా నేనైతే టార్చర్ తట్టుకోలేకపోతాను అసలు. కిసె 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 కిస అని కొడతాను సౌండ్ అయితే వస్తా చూడండి, వినిపిస్తా ఉంటుంది మీకు. నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోలుతుంటా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఓలా క్యాబ్ ఒకటే తోలుతున్నాను, ఎందుకంటే వేరే దాంట్లో ఎక్కువ ఇవ్వట్లేదు అనమాట కిలోమీటర్కి. అందుకని చెప్పేసి ఓలా ఒకటే తోలుతున్నాను. చాలా రోజుల తర్వాత నేను వీడియో తీసుకున్నప్పుడు ఎక్కువ షార్ట్సే పెడుతున్నా. అది ఒక ఎలక్షన్ల మూమెంట్, ఎలక్షన్లకు కూడా నేను వెళ్ళొచ్చాను. సో 2 days అది కొంచెం వేస్ట్. ఇప్పుడు వచ్చేసి నేను అయితే బండి మొత్తం నీట్గా కడిగేసినాను. సో ఇంకా బండి తీయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. ఇంతకుముందు అయితే నేను అక్కడ బయట పెడతాను అక్కడ నా వెహికల్ని. ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నారు మా బిల్డింగ్లోనే పైన, అందుకని చెప్పేసి లోపలే పెట్టుకుంటున్నా, లోపలే కడిగేసుకుంటున్నాను. అది కాకుండా మనకి చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అన్న బిజినెస్ అవ్వట్లేదు, బుకింగ్స్ ఇవ్వట్లేదు, ఎలా అన్న అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి అయితే నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఫుల్ వీడియో చేసి దాన్ని ఎలా, బండిని ఎలా మెయింటైన్ చేయాలి, కస్టమర్లతో ఎలా మాట్లాడాలనేది ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మధ్యాహ్నము డ్యూటీ చేద్దాం అనుకున్నాను బండి తీసి. సో ఇంకా కడగలేదు, ఏం చేయలేదు. సర్లే అని చెప్పేసి కొంచెంసేపు పడుకున్నా ఫుల్ వర్షం వచ్చేసింది అసలు. ఒక 1 hour 1.5 hour వాంచి పడేసింది. చూడొచ్చు మీరు బయట అంతా తేమ అంతా ఉంది బయట. ఇప్పుడు కూడా లైట్గా రాలుతున్న చినుకులు. ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది, ఇంకా డ్యూటీ స్టార్ట్ చేయాల. రోజు కొంచెం తొందరగానే తీస్తున్నాను, నైట్ డ్యూటీ కదా మంది. సో ఇప్పుడైతే తొందరగానే తీస్తున్నాను నేను. డేట్ వచ్చేసి 18వ తేదీ శనివారము, 5వ నెల 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కప్పుటి తాగుదాం, మనకు మామూలుగా అలవాటే కదా. అలాగే ఒక 3.7 డీజిల్ ఉంది, డీజిల్ కూడా వేయించేసుకొని ఎయిర్ చెక్ చేయించుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. రోడ్డు మొత్తం తడిగా ఉంది, చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. ఇదో మా బిల్డింగ్ వర్కింగ్ ఉంది. ఇక్కడ నా కారుని కడిగి పెట్టినాను, మళ్ళా వర్షం వస్తుంది. బొమ్మను కడిగినా మళ్ళీ వర్షం వస్తుంది. ఏం చేద్దాం తప్పదు ఇంకా. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కానీ డ్యూటీ చేస్తున్నారంటే బండి కడగడం మాత్రం మర్చిపోకండి. వర్షం రాకపోని మీ బాధ్యత ఏంటంటే లోపల మాత్రం చాలా నీట్నెస్గా ఉండాలి. మీరు అంత డౌట్ ఉంటే చూడొచ్చు నా బండిలో మ్యాట్లు ఎంత నీట్గా ఉంటాయన్నది. చూడండి, ఎక్కడే కానీ దుమ్ము లేదనమాట. సో ఇంకా అది కలర్ మాదిరి, ఎందుకంటే మట్టి ఎంత కడిగినా కూడా అలాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడైతే డీజిల్ వేయించుకుందాం ఫస్ట్ పోయి. ఈ వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది, ఎందుకంటే చెప్పాలి కదా. అందుకని డీజిల్ బంక్ దగ్గరికి అయితే పట్టేసినాము. డీజిల్ పట్టించుకొని ఒక 500ది. కార్లు అయితే ఏం పెద్దగా లేవు, 2 ఉన్నాయి అనుకుంటా. చూడొచ్చు 3 పాయింట్లు ఉన్నాయి. ఈ పక్కన లేవు కార్లో, పెట్టనిస్తాడో లేదంటే ఆడికి పొమ్మంటాడో తెలీదు. చాలామంది అయితే అన్న ఫుల్ వీడియో పెట్టన్నా, ఫుల్ వీడియో పెట్టని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకు ఫుల్ వీడియో పెట్టట్లేదని చెప్తున్నాను కదా. సో కొంచెం చిన్న చితక అప్పులు ఉన్నాయి, ఒకటి క్లియర్ చేసేసుకుంటే చాలా ఫ్రీ అయిపోతాను నేను. ఇప్పుడు అయితే ఒక 70% వరకు అయిపోయినాయి, ఇంకొక 30% ఉంది. అది కూడా క్లియర్ చేసేసుకుంటే ఇంక ఫుల్ బండి గురించి కావచ్చు, లేకుంటే బిజినెస్ గురించి కావచ్చు, అంతా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందుకని చెప్పేసి నేను పెట్టట్లేదు. ఈరోజు కూడా అప్పుడప్పుడు ఒకటి పెడతా ఉండాలి కాబట్టి పెడుతున్నా. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను నేను. సో ఇప్పుడు డీల్ అయితే 500 చేసినాను. ఒక ఫస్ట్ గ్యాల్ పెట్టించుకొని చిన్న కప్పు టీ వేసి 0 kilometer చేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పాయింట్లు వచ్చినాయి చూడొచ్చు మళ్ళీ. అప్పుడు 3 పాయింట్లు ఉండు కదా, ఇప్పుడు 2 పాయింట్లు వచ్చినాయి. టోటల్ 5 పాయింట్లు. 3 బండ్లు ఉన్నాయి గ్యాల్ పెట్టించుకునేకి. ఆ 3 బండ్లు అయిపోయిన తర్వాత మందే ఇంకా టీ అయితే తాగొచ్చేసినాను. ఇంకా డ్యూటీ స్టార్ట్ చేద్దాము. టైం కూడా 6:17 అవుతుంది. మీకు దానికన్నా ముందు ఒక విషయం చూడండి, 0 kilometer కూడా చేద్దాం. అలాగే ఓలాలో సర్జ్ ఎలాగుందో చూడండి ఒకసారి. చూడండి 1.4, 1.6, 1.4, 1.9, 1.9, 2.4. అబ్బాబ్బాబ్బాబ్బా హైలైట్ అసలు. 2.9 3x అప్పుడు చూడాల్సింది మీరు, అసలు హైలైట్గా ఉంటుంది. సర్లేండి, ఇప్పుడైతే 0 kilometer చేద్దామండి. 0 kilometer చేస్తాను ఇప్పుడు. 0 kilometer అయితే అయిపోయింది.
ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. మనకి తొందరగానే వస్తుంది లేట్గా వస్తుంది అనేది చూద్దామండి. ఎందుకంటే ఫుల్ సర్జ్ ఉంది సిటీలో అయితే కానీ. అసలు మీరు ఒక చోట కదా బాబా నేనుండే చోటనే ఉంది, అన్ని చోట్ల అంటే కొంచెం పక్కన ఉంది. ఒకసారి మీరే చూడండి, స్క్రోల్ చేసి చూపిస్తాం మొత్తం సిటీ మొత్తము. అంటే ఓలా దాంట్లో స్క్రోల్ చేసి చూస్తే చూడండి ఎట్లుంది అసలు. మొత్తం ఇదంతా సర్జ్ అనమాట. పీక్ అవర్ కదా, వాంచి పడేస్తుంది అసలు. మొత్తం ఒక చోట కాదు, మొత్తం అంతా ఉంది, సిటీ మొత్తం ఉంది. ఎక్కడన్నా చూడు సిటీలో మొత్తం సర్జే ఉంది ఓలాలో. సో ఇలా ఎన్ని డివైస్లో చూపిస్తుందో చూసే వాళ్ళందరూ కామెంట్ చేయండి మీరైతే కింద చూసి. చూడండి అసలు ఎక్కడ చూసినా అదే ఉంది. ఇదంటే అక్కడ అవుటర్ రింగ్ రోడ్ సైడ్ ఉన్నట్టుంది. సో అక్కడ లేదు. పోయే కొద్దీ అవుట్ సైడ్ కూడా చాలా ఉంది బాగా. సిటీ సైడు, రాజాజీ నగరు, అసలు మొత్తం అంతా ఉంది. ఎక్కడే కానీ తగ్గలేదన్నమాట. బండారుగడ్డ సైడ్ కూడా ఉంది లాస్ట్కి. సర్లేండి, ఇప్పుడు డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. టైం చూడొచ్చు మీరు అక్కడ 6:19 అవుతుంది డ్యూటీ స్టార్ట్ చేసే టైం వచ్చేసి. తొందరగా వస్తుందో లేట్గా వస్తుందో తెలీదు. ఏదైనా డ్యూటీ వస్తే చూద్దామండి. ఇంకా డ్యూటీ రానే వచ్చింది, ఎత్తుకుందామండి. 1.8 to 6.6 ఉంది డ్రాప్. ఎందుకు ముందో చూద్దామండి. పికప్ వచ్చేసి 1.8 చూపించింది. ఇప్పుడు ఎంత చూసో చూద్దామండి. 2.1 అంటే ఇది ముందు నుంచి తీసుకుంటాం. మనం మ్యాప్ మార్చుకుందాం. సో ఇప్పుడే 2.1 చూపిస్తాం కదా, 9 minutes. ఎప్పుడన్నా కానీ ఇలా తగ్గించుకోండికి ఇట్లా పక్కన రూట్లు ఉంటాయి, అది చూపించినంత మాత్రం పోండి. ఎక్కువ పోతే మీకే లాస్. 2.2 అంటే ఎట్లా తిరిగి ఇది లాంగ్గా చూపిస్తుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంత రాకుండా తగ్గించుకోవాలంటే నా లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లో పోతే గిన తగ్గిపోతుంది అనమాట. సో చూసుకొని ఇక్కడైతే స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి అడిగి స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతే కానీ మనకి తగ్గిపోతుంది చాలా వరకు. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ క్యాన్సల్, మళ్ళీ అదో వచ్చింది. 19 కిలోమీటర్లు 369 రూపాయలు ఇచ్చినారు. ఎత్తుకున్నాను అది కూడా. సరే ఫస్ట్ వెళ్ళిపోదామండి, బాగా సర్జ్ ఉన్నట్టుంది కదా, ఫస్ట్ వెళ్ళిపోదామండి. తర్వాత చూద్దామండి. ఇది కాంపాక్ట్ బుకింగ్. అంటే ఆటో కాంపాక్ట్ అంటే చిన్నది కదా, చిన్నదాన్ని కాంపాక్ట్ అని పిలుస్తారు. 1 minute అంట పికప్. ఏం చేద్దాం, లాంగ్ది అంటే లాంగ్ పికప్ క్యాన్సిల్ అయిపోయి ఫోన్ దగ్గర ఇచ్చినాడు. ఫస్ట్ బుకింగ్ అయితే ఏ అంతరాయము కలగకుండా బుకింగ్ కంప్లీట్ చేసినాము. డ్రాప్ అయిపోయింది ఇప్పుడే. జస్ట్ ఎక్కడంటే డ్రాప్ అయిపోయినది కూడా ఎయిర్పోర్ట్ పోయే చోటు మనకి టోల్గేట్ యువతల ఫస్ట్ సిగ్నల్ వస్తుంది కదా, ఆ ఫస్ట్ సిగ్నల్ దగ్గర కొంచెం ఇంకా వెనక్కే లెఫ్ట్కో దారి వస్తుంది సర్వీస్ రోడ్లో. ఆ లెఫ్ట్కి పోయినా అనమాట. సో 2 రోడ్లు వస్తాయి. ఏది సిగ్నల్ దగ్గర ఒక రోడ్డు లెఫ్ట్కి వస్తుంది, ఆ రోడ్డు కాదు, దానికన్నా వెనకాల కొంచెం ఒక 200 meters వెనకాల లెఫ్ట్కి వస్తుంది. సో అక్కడ లెఫ్ట్కి పోతే ఒక 2.7 kilometers అట్లా లోపలికి విలేజ్ వస్తుంది. ఆ విలేజ్లో డ్రాప్ అయిపోయినాయి. ఇక్కడేను అది అపార్ట్మెంట్స్. డ్రాప్ అయిపోయింది. మనకి ఎంత ఇచ్చినారో చూద్దామండి. టైం వచ్చేసి డ్రాప్ అయిపోయింది టైము 7:06 అవుతుంది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 448 రూపాయలు. మనకి ఎంత ఇచ్చినారు ఏంటి అనేది చూడాలి, ఎందుకంటే అంత బిరిగ్గా అప్డేట్ అవ్వదు ఇది. చూద్దాం. 368 రూపాయలు ఇచ్చినారు. ఓపెన్ చేద్దాం. డీటెయిల్స్లో పోతే డీటెయిల్స్ అంతవరకు ఓకే, బాగానే అయింది. 19.8 అంటే 20 కిలోమీటర్లు అనుకోండి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 489 రూపాయల 0.95 రూపాయలు చూపిస్తుంది. సరే 95 పైసలు చూపిస్తుంది. సో ఎందుకు అట్లా ఒకసారి చూపిస్తుంది. బుకింగ్ వచ్చేసి మినీ బుకింగు హెబ్బాల కెంపాపూర్, మా ఏరియా నుంచినేది మేనుకుంటే. మళ్ళీ అది వచ్చింది. ఎత్తుకో మదేపూర్ అంటే ఎత్తుకో పోతే 36 కిలోమీటర్లు. ఎందూరు ముందు చూద్దామండి. ఇది రెండో బుకింగ్. 5 నిమిషాలు 950 meters. ఇది కదా ఛాన్స్ అంటే, రావడంలోనే బుకింగ్ కొట్టడం అంటే. ఇంత దూరం ఉన్నా కూడా క్యాన్సిల్ అవుతుందో ఉంటుందో తెలియదు. ఫస్ట్ అయితే వెళ్ళిపోదామండి. ఇక బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. అయితే ఇప్పుడు ఆ విల్లా లేకపోతున్నాము. విల్లా ఎంటర్ అయ్యే ముందుగా మనకి విల్లా నెంబర్ అడుగుతారు, ఎప్పుడన్నా కానీ బాగా గుర్తు పెట్టుకోండి. సో అపార్ట్మెంట్లో పోతుంటే అపార్ట్మెంట్ నెంబర్ అడుగుతారు. ఇప్పుడు ఆడ అడుగుతారు చూడండి సెక్యూరిటీ. విల్లా లేకపోతే విల్లా నెంబర్, అపార్ట్మెంట్ లేకపోతే అపార్ట్మెంట్ నెంబర్. సో గేట్ దగ్గర మనకి ఎంటర్ చేసుకొని ఫొటోస్ తీసుకుంటారు. కొన్ని చోట్ల అయితే కానీ ఆల్రెడీ ఉంటే కానీ అవసరం లేదు, నెంబర్ ఒకటి వేసుకుంటారు, పంపిస్తారు అనమాట. సో ఫస్ట్ టైం పోతే ఖచ్చితంగా ఫోటో తీసుకొని బండి నెంబర్ ఎంటర్ చేసి విల్లా నెంబర్ అట్లా తీసుకుంటారు. నేను ఆల్రెడీ ఈ విల్లాలోకి వచ్చినాను. సో
సో దాంట్లో సేవ్ అయింటే గిన మన ఫోటో అవసరం లేదు. భయ్యా విల్లా నెంబర్ 173 799 ఓలా है भैया 173 ఓలా అయితే ఓలా, ఊబర్ అయితే ఊబర్ అని చెప్పాలి. సో అలాగే మన నెంబర్ కాంటాక్ట్ కూడా తీసుకుంటారు. మన ఫోటో ఉంటే ఆల్రెడీ ఫస్ట్ టైం వస్తే ఫోటో తీసుకుంటారు, లేదా మన ఆల్రెడీ సేవ్ అయితే అవసరం లేదు. సో చూసినారు కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత విల్లా నెంబర్ అయితే విల్లా నెంబరు, సో అపార్ట్మెంట్ నెంబర్ అయితే అపార్ట్మెంట్ నెంబరు కస్టమర్ అనేది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే మనకు లోపలికి వదులుతారు. సో మనం ఇప్పుడు లోపలికి అయితే పోతున్నాం. ఇప్పుడు మనకి ఎంటర్ చేస్తేనే లోపలికి వదులుతారు, లేకుంటే వదలరు. సూపర్గా ఉంది. ఇదైతే వ్యూ అయితే హైలైట్గా ఉంది. మనకి డైరెక్ట్ ఏంటంటే కొన్ని విల్లాస్కి డైరెక్ట్ విల్లా దగ్గరికి లొకేషన్ చూపిస్తుంది, కొన్ని దాంట్లోకి చూపించదు అనమాట. సో మనం చూసుకొని పోతూ ఉండాలి అంతే. సూపర్ వ్యూ. అసలు బయట అయితే పొలం ఉన్నాయి, విల్లాస్ అయితే చూడొచ్చు. క్లైమేట్ ఏదైనా ఫారెన్లో ఉన్నట్టుంది. విల్లాస్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. బాగా గుర్తుపెట్టుకోండి, అపార్ట్మెంట్స్ లేకపోతుంటే అపార్ట్మెంట్ నెంబర్ తీసుకోవాలి, అదే వాళ్ళ ఫ్లాట్ నెంబరు. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఇక్కడ. పోయే ముందుగానే మీరు కాల్ చేయండి, గేట్ దగ్గర పోయినప్పుడు కాల్ చేయండి కస్టమర్కి, అడగండి అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ది నెంబర్ చెప్పమనండి. అలాగే టవర్ కూడా చెప్తారు. కొన్ని చోట్ల టవర్స్ ఉంటాయి, కొన్ని చోట్ల టవర్స్ నెంబర్స్ అవసరం లేదనమాట. నెంబర్ ఒకటి చెప్తారు సార్ లోపలిది అపార్ట్మెంట్ది. ఇంకా విల్లా లేకపోతే ఖచ్చితంగా విల్లా నెంబర్ అయితే చెప్పి ఎంటర్ అవ్వాలి. మన ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఇక్కడ ఎంటర్ గేట్లోను, అలాగే బండి నెంబర్ తీసుకుంటారు, విల్లా నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా మీడియాను, అడిగినారు అక్కడ సెక్యూరిటీ. అప్పుడు వాళ్ళు కస్టమర్ ఇది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనకు వదులుతారు. కొన్నిసార్లు మనకి ఇట్లా లోపల బుకింగ్లు వచ్చినప్పుడు కస్టమర్లు ఫోన్లు ఎత్తారు, మనం ఇక్కడే నిలబడిపోవాల్సింది 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా. వాళ్ళు రాలేదనుకోండి ఒకసారి, సో మనం బయట నిలబడి క్యాన్సిలేషన్ ఛార్జ్ చేసుకుని రావన్నమాట. ఎందుకంటే లొకేషన్ రీచ్ అయితేనే కొట్టగలము. సో ఓలాలో అయితే ఆ ప్రాబ్లం లేదు, మనం బయట ఉంటేనే లొకేషన్ క్లయింట్ కొట్టేయచ్చు అనమాట, రీచ్ అని చెప్పేసి. సర్లేండి ఇప్పటికే. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకుని, మన వీడియోస్ లెంత్ ఉంటాయి, మనం చెప్పాల్సిన విషయాలు చెప్తూనే ఉంటాము, 1-2 సార్లు చెప్తుంటాను. సో ఇష్టమైన వాళ్ళు లైక్ చేస్తారు, ఇష్టం కాని వాళ్ళు చూసి వెళ్ళిపోతుంటారు, విడిదేందులే సోదులే అని చెప్పేసి. మనమైతే సోది అయితే ఏది ఉండదు, మనది మ్యాటర్ లేని ఏంది ఉండదు అనమాట. అందుకే నేను కొన్నిసార్లు వీడియోలు తీయాలన్నా కూడా ఆలోచిస్తాను, ఏదైనా మ్యాటర్ ఉండాలి కదా, ప్రతిరోజు ఎర్నింగ్స్ ఏనా అని నాకు ఆలోచన కూడా వస్తుంటుంది. అందుకే అప్పుడప్పుడు బండి విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను. సో ఇంకా బండిది కూడా ఒకటి రిడేటర్ది ఎలా వాటర్ చేంజ్ చేయాలనేది దాన్ని కూడా చూపిస్తాను నేను. ఇప్పుడైతే మనము పికప్ వచ్చేసినాం, మీ దగ్గరలోనూ పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. సెకండ్ బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది. మనకు అడ్వాన్స్ బుకింగ్ 3వ బుకింగ్ కూడా వచ్చింది. సెకండ్ బుకింగ్ డ్రాప్ వచ్చేసి మనకి ఫినిక్స్ మార్కెట్ సిటీ. నేను ఇంతకుముందు ఇక్కడే ఉండేది, దాని ఆపోజిట్ సందులోనే ఉంటే ఇప్పుడు అబ్బాలకి షిఫ్ట్ అయినాను కదా. ఇక్కడ ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈరోజు శనివారము, దారుణంగా ఉంది అసలు. మూవ్ అవ్వడానికే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మేల్ అనుకోండి, ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మేల్. ఎందుకంటే మాల్ ఆఫ్ ఏసియాను ఏదో వచ్చింది కదా కొత్తగాను, ఏస్ ఆఫ్ మాలియాను ఏదో అంత ఐడియా లేదు. ఇది ఫినిక్స్ మాల్ ఉంది అది కూడా. సో సిటీలో అన్నిటికన్నా పెద్దగా ఉండాలని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసినారు, అది ఎబ్బాల్లోనే. అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. పర్లేదు, ఇప్పుడైతే బాగానే కొంచెం మూవ్ అవుతున్నాను. సో ఇప్పుడు మనం రెండో బుకింగ్ చూడాలంటే ఓలాలో బుకింగ్ ఉన్నప్పుడు చూడలేమన్నమాట, బుకింగ్ అయిపోయిన తర్వాత చూడాలి. కాబట్టి ఇప్పుడు 3వ బుకింగ్ పోతున్నా. పికప్ వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంది, 15 నిమిషాలు చూపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోతుండాలా. సో దాని తగ్గట్టుగా అమౌంట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ టైం అయినా ఇస్తాడు. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత ఫుల్ వీడియోలో. సో అదే పనిగా వీడియో చేస్తాను నేను, సరేనా. ఒక్క బుకింగ్ కూడా చూపించలేదు. సో చూపించినప్పుడు రెండో బుకింగ్ వెంటనే వచ్చింది కదా. ఫస్ట్ బుకింగ్ మనకి ఎంత ఇచ్చినారో కూడా తెలియదు. కరెక్ట్గా మనము 6:20కి స్టార్ట్ చేస్తే 11:20కి స్టాప్ చేసినాము. 6 బుకింగ్ కంప్లీట్ చేసిన. సో ఎర్నింగ్స్ కూడా చాలా బాగా అయినాయి అసలు. చూద్దామండి, మీతో పాటు నేనే చూస్తాను, నేను కూడా చూడలేదు ఎంత ఇచ్చినారనేది. ఇప్పుడు చూద్దామండి. టైం చూడొచ్చు, 11:20 అవుతుంది, 1 నిమిషం పెరిగింది ఇప్పుడు. సో మనం చెప్తున్నాం కదా, అందుకని ఎర్నింగ్స్ టోటల్ ఎర్నింగ్స్లో పోదాం మనం. ఇవి 6 బుకింగ్లు. సో ఫస్ట్ బుకింగ్ నుంచి చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 20 కిలోమీటర్లు
42 నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 489 రూపాయలు, మనకు వచ్చేసి 368 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ బుకింగ్ ఇది పెద్దది, ఇది 36 కిలోమీటర్లు. డ్రాపింగ్ టైం వచ్చేసి 1 అవర్ 1 మినిట్. డిజిటల్ పేమెంట్ 1043 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది. మనకు వచ్చేసి 773 రూపాయలు ఇచ్చినాడు. మూడో బుకింగు ఇది వచ్చేసి 16 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 56 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 415 రూపాయలు, మనకు వచ్చేసి 313 రూపాయలు ఇచ్చినాడు. ఇది లైన్గా రావు. నాలుగో బుకింగ్. సో 3 బుకింగ్లు వెంటనే క్యాన్సిల్, మళ్ళీ ఇంకోటి క్యాన్సిల్ 22 రూపాయలు వచ్చింది. సో ఇది చిన్నది 3.8 డ్రాప్ వచ్చేసి 10 నిమిషాలు డ్రాప్ టైము. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 132 రూపాయలు, మనకు వచ్చేసి 110 రూపాయలు ఇచ్చినాడు. ఇది మళ్ళీ నెక్స్ట్ అది చిన్న బుకింగే. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్స్ 3.3 ఉంది. 13 నిమిషాలు డ్రాపింగ్ టైం వచ్చేసి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 144 రూపాయలు, మనకు వచ్చేసి 120 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 17.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 58 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 623 రూపాయలు, మనకు వచ్చేసి 424 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ తర్వాతకి వెళ్ళిపోతూనే ఉన్నాయి అంతే. ఇంకా 6 బుకింగ్లు అయిపోయినట్టే. సో 2 బుకింగ్లు వెంటనే వచ్చి క్యాన్సిల్ అయిపోయినాయి. సరే పోతే పోండిలేండి, దాంతో ఇంకా మనకి. సో మనకి ఇన్సెంటివ్ ఇంకా బుకింగ్లు చేయాలంటే, ఇన్సెంటివ్ రావాలంటే ఇంకా 10 బుకింగ్లు చేయాలి. 16 బుకింగ్లకి 600 రూపాయలు ఉంది. కానీ మనకు టైం లేదు, ఇంకా గంట సేపే ఉండేది. గంట కూడా లేదు, జస్ట్ ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ఉంది అంతే. మనకు అవసరం లేదు ఇంకది. ఏం చెప్తున్నా, పిచ్చి ఆకలి వేస్తుంది. ఇక్కడ పక్కనే ముందర దీని పేరు ఏదో పేరు ఉంది, మెట్రో స్టేషన్ది. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఒసా రోడ్, అది ఒసా రోడ్ సిగ్నల్. దాని ముందర మెట్రో స్టేషన్ ఉంటుంది. పేరు అది మెట్రో స్టేషన్ పేరు ఏం రాసినారో అంత ఐడియా లేదు. అది కోగులు గేట్, అది ఏదో పేరు ఉంది మొత్తానికి అయితే. గుడ్లు గేటో కోగులు గేటో ఉంది. కనిపించేలా కమ్మీలు అడ్డం ఉన్నాయి. సో ఆడైతే మష్రూమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ హైలైట్ ఉంటుంది. ఒక పెద్ద, నాకు తెలిసినంత వరకు ఒక 50 కేజీలు రైస్ పెడతారేమో. పెద్ద పెద్ద అంటాలు 2, ఒకటి చికెన్ బిర్యానీ, ఒకటి మష్రూమ్ బిర్యానీ. మనమైతే మష్రూమ్ బిర్యానీ తిందాం పోయి, చాలా బాగుంటుంది. అదే మష్రూమ్ బిర్యానీ అంటే పుట్టగొడుగుల బిర్యానీ పోయి తినేద్దాము. ఇంకా బుకింగ్ ఏదైనా వస్తే ఎత్తుకొని కాల్ చేసి చెప్దామండి ఇక తింటున్నా అని చెప్పేసి. పోదామండి ఇప్పుడైతే. ఎర్నింగ్స్ ఎంత అయినా చెప్పలే కదా, చూద్దాం. అలాగే కిలోమీటర్లు ఎన్ని తిరిగినాం, ఎంత అయిందో చూడండి, మీకు అర్థమవుతుంది. సో పిచ్చగా అయితే అయింది ఈరోజు. ఎర్నింగ్స్ బాగా ఇచ్చినాడు. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 105 కిలోమీటర్లు తిరిగినాము. 6 బుకింగ్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2132 రూపాయలు అయింది. ఇప్పుడు ఇచ్చినట్లు ఇస్తే పొద్దున్నే కంతా ఒక 4,500 చేసుకోవచ్చు ఆరామ్గా. చూద్దామండి ఏమవుతుంది ఏంటి అనేది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను పెట్టుకోలేదు, ఇంత చేయాలి అంత చేయాలని. జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది అంతే. కానీ ట్రాఫిక్ మాత్రం ఈరోజు బీభత్సంగా ఉంది. సో అడ్జస్ట్మెంట్ చేసుకొని పోతా. చాలా ఓపిక ఉండాలా, కోపం ఉండకూడదు. ఓపిక మాత్రం చాలా ఉండాలన్నమాట. సో అట్లయితే మనము సిటీలో మెలగలం. లేకుంటే మనకి ఓపిక లేకపోతే ఏదో బండి తగిలిచ్చేదో, లేకుంటే వెనకలోడ్ వచ్చి తగిలిచ్చేదో మనం తోలేదాన్ని బట్టి. సో దీని గురించి కూడా మనం సిటీలో బండి ఎలా తోలాలనే దాని గురించి కూడా ఒక వీడియో చేద్దామండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు బాగా ఆకలిస్తుంది. మళ్ళీ ఏదైనా బుకింగ్ వస్తే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ వెళ్ళేసి తినేద్దాం అనుకుంటే లోపలే బుకింగ్ వచ్చేసింది. కానీ ఇక్కడ ఏంటంటే 11:40 గంట పికప్. పోన్లే, ఇప్పుడు మనం అంత లోపల తినేయచ్చు. ఫస్ట్ ఎంత దూరం ఉందో చూద్దాము. పక్కనే జస్ట్ 3 మినిట్స్. మనకు 11:40 గంట, ఇంకా మనకి ఇంకా చాలా టైం ఉంది, 15 నిమిషాలు ఉంది. టైం ఇప్పుడు వచ్చేసి 11:26 అవుతుంది. 3 మినిట్స్ పికప్ అంట. పికప్ లొకేషన్ వచ్చేసి చూడొచ్చు 11:40కి. ఇది డ్రాప్ వచ్చేసి మెజెస్టిక్. అంతలోకి తినేద్దాం, మనకు తినేదానికి కూడా టైం ఉంది. జస్ట్ 5 మినిట్స్లో తినేయచ్చు. తిందాం, కడుపులోకి వేసుకుందాం. ఫస్ట్ తినడం అయితే అయిపోయింది. జస్ట్ వచ్చేసి 8 నిమిషాలు మాత్రం పట్టింది. ఇది వచ్చేసి ఇక్కడ స్టాప్ కుడ్లు గేట్. సో కుడ్లు గేట్ మెట్రో స్టేషన్ ఇది. రైట్కి పోతే ఇక్కడ ఒసా రోడ్డు. సో ఈ ఏరియాకి మనకు బాగా పరిచయం ఎక్కువ. బాగా తిరిగినాను ఒకప్పుడు ఇక్కడే నిలబెట్టుకోండి. ఇంకా మెట్రో స్టేషన్ రెడీ అవుతాండే, జస్ట్ పిల్లర్ రోడ్ వేసింది, స్టేషన్ ఏం రెడీ అయ్యలేదు.
సో ఇక్కడ నిలబెట్టిన ఆ పక్క టీ తాదామని పోతున్నాను. టీ అక్కడే కానీ లేదు, అక్కడ పోలీసులు వచ్చి అందరినీ పంపించేసినారు. ఉన్నట్లుండి ఆ పక్క నుంచి ఈ పక్క జస్ట్ దాటుకుంటున్నా, ఇమీడియట్గా వచ్చేసి లారీ కింద ఒక 2 వీలర్ పడింది. వీటి నుంచి అంత దూరం పిక్కోపోయాడు. తలకాయ ఏం లేదు, జస్ట్ మెడకాయ మాత్రమే ఉంది. ఇదంతా అరిగిపోయింది. కొంచెం జస్ట్ 100 మీటర్స్కి అంతగా స్పీడ్తో వచ్చేసినాడు అనమాట. ఇంకా వేరే కాల్ అయితే 2 వీలర్ మీద కట్ అయింది. ఇంక ఏదో అదా అసలు చెప్పే కాదు. ఇంకా అవన్నీ పోదామండి. ఇంకా అడిగైతే టైం చూడొచ్చు మీరైతే. ఇప్పుడు 11:35 మనం చెప్పే దాంట్లో 1 నిమిషం ఎగిరిపోయింది, సరేనా? సో 8 నిమిషాలు టోటల్గా అయితే పోదామండి. పక్కనే కదా మనకి 8:40కి ఇంకా టైం అయితే దగ్గరలో 5 నిమిషాలు మాత్రమే ఉంది. కుడ్లు గేట్ దగ్గర నుంచి మనకి మెజెస్టిక్ డ్రాప్ వచ్చింది కదా, అది డ్రాప్ చేసేసి మళ్ళీ ఇమీడియట్లీగా అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది మనకి. అంటే రన్నింగ్లో ఉన్నట్టేను. అది డ్రాప్ వచ్చేసి ఇంకోటి ఇప్పుడు రెండోది సర్జాపూర్ రోడ్లో విప్రో దగ్గర డ్రాప్ అయిపోయింది. జస్ట్ 1:07కి డ్రాప్ అయింది. ఇంకోటి బుకింగ్ వస్తే నేను తీసుకున్నాను, అది లాంగ్ పికప్ ఉంది. సో అంత వర్త్ కాదు, 109 రూపాయలు చూపించింది. అందుకే నేను క్యాన్సిల్ చేసేసినాను. విప్రో దగ్గర కరెక్ట్గా సర్జాపూర్ రోడ్లో. టోటల్ మనకి ఇప్పుడైతే కినా ఈ టైంకి బాగానే అయింది. అమౌంట్ 3000 దగ్గర అయింది. చూద్దామండి ఒకసారి 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినారన్నది. సో బుకింగ్ ఓపెన్ చేస్తే మన డీటెయిల్స్లో చూద్దామండి. ఈ బుకింగు ఇది వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ టైమింగ్ వచ్చేసి 43 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 449 రూపాయలు. మనకు వచ్చేసి 351 రూపాయి. ఇది నార్మల్గా అయితే డైరెక్ట్ అమౌంట్ తక్కువ చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో 251 అని చూపిస్తాను కదా, లోపల డీటెయిల్స్ లేకపోతే 351 చూపిస్తుంది. అదేంది భయ్యా అట్లా చూపిస్తుందని మీరు అనుకోవచ్చు. చూపిస్తా, ఆపుకోండి కొంతసేపు, కంగారు పడకండి. ఇక చూడొచ్చు అడ్వాన్స్ బుకింగ్ ఫేర్ 100 రూపీస్. సో 100 రూపాయలు అనేది అడ్వాన్స్ బుకింగ్ చేసినారు కదా వాళ్ళు. మనం తినేకపోయే ముందుగానే ఒక 20 నిమిషాల ముందే చేసినారు కాబట్టి సో అది మనకు అడ్వాన్స్ బుకింగ్ 100 రూపాయలు వస్తుంది. సో ఇప్పుడు లాస్ట్ది సర్జాపూర్ రోడ్ది మళ్ళీ 3 బుకింగ్లు వచ్చి క్యాన్సిల్ అయినాయి. ఇది వచ్చేసి 22 కిలోమీటర్లు 42 నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 586 రూపాయలు. మనకు వచ్చేసి 442 రూపాయలు ఇచ్చినాడు. సో ఓలా పేడ్ 111 అంటే ఎంతైతే మనకి ఇచ్చేది ఇచ్చినాడు. ఆ టోటల్ మీద ఎంత అయినట్టు చూద్దామండి. 2383 రూపాయలు అంటే 2483 రూపాయలు అనుకోండి. ఏం భయ్యా ఈ అమ్మ జీవితం అసలు ఏమో సచ్చగొడ్డు ఇప్పుడు. ఆడు ఏందో పోతే ఏందో బుకింగ్ వచ్చింది. 3 కిలోమీటర్లు దొబ్బించుకోవాలి. ఇప్పుడు అది ఎన్ని కిలోమీటర్లు డ్రాప్ కూడా తెలీదు. 178 రూపాయలు ఏమో చూపించింది. డ్రాప్ ఎన్ని కిలోమీటర్లు కూడా తెలీదు. కానీ ఏం చేద్దాం, పోవాల్సి తప్పదు. 3.5 కిలోమీటర్. ఇంకా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ బుకింగ్ లీడింగ్గా, అందుకని క్యాన్సిల్ చేయకూడదు. తర్వాతకి ఏదో రోజుకి 1-2 చేయాలి. చూసారు చూడండి, 1:17 అయితే ఉంది. 3.4 ఉంది 7 నిమిషాలు. అంత దారుణంగా అయితే ఎట్లా భయ్యా? సరే పోదామండి, ఏం చేద్దాం. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం పికప్ చేసుకొని. సౌండ్ ఏందో కానీ లెఫ్ట్ సైడ్ కిస్ 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 అని సౌండ్ వస్తుంది. నాకు తెలిసి బ్రేక్ ప్యాడ్లు పోయేటప్పుడు అలాగే సౌండ్ వస్తుంది. కానీ బ్రేక్ ప్యాడ్లు పోతే ప్రతి ఒక్కసారి సౌండ్ అలాగే రాలేదు. కానీ కొన్నిసార్లు ఎంత స్పీడ్ మీద బ్రేక్ కొట్టు సౌండ్ రాదు ఒక్కొక్కసారి. ఏమన్నా లేకపోతే వర్షం వచ్చింది కదా, ఎక్కడ నీళ్ళు ఎగిరినప్పుడు దాంతోపాటు రాయో లేకుంటే ఇనపముక్క ఏమన్నా అక్కడ చిక్కుకుందేమో తెలియదు. మామూలుగా రన్నింగ్లో కూడా ఒక్కొక్కసారి వస్తుంది. చూద్దామండి ఏమనేది. బుకింగ్ అయిపోయిన తర్వాత సమయం దొరికితే టైర్ కూడా తీసి చూద్దామండి. బాబా నేనైతే టార్చర్ తట్టుకోలేకపోతాను అసలు. కిసెక్కిసా అని కొడతాను సౌండ్ అయితే వస్తా చూడండి. వినిపిస్తా ఉంటుంది మీకు. ఎట్లా వస్తుందంటే ట్రైన్ బ్రేక్ కొడితే ఎలా వస్తుందో అలా వస్తుంది. బ్రేక్ ప్యాడ్లు పోయినాయో లేకుంటే ఏం పోయిందో తెలియదు కానీ వినండి చూడండి. బాగా వినిపిస్తా ఉంటుంది అనుకుంటా. బ్రేక్ ప్యాడ్లు పోయితే మీకు కొత్త వీడియో ఒకటి వస్తుంది, బ్రేక్ ప్యాడ్లు ఎలా మార్చుకోవాలని. లేదా బ్రేక్ ప్యాడ్లు పోలేదు ఏదన్నా అడ్డం పడింది అంటే సో చూద్దాం. ఫస్ట్ ఏడన్నా నిలబెట్టేసి మంచిగా ఓపెన్ చేసి చూస్తాను. చూసినారు కదా ఎంత సౌండ్ వస్తుందో.
ఇరిటేటింగ్. కస్టమర్ అయితే ఏమనుకుంటారో ఇంకా మీరే అర్థం చేసుకోండి. వాళ్ళు కంప్లైంట్ చేసిన అనుకోండి బండి బాగాలేదు ఏదో సౌండ్ వస్తుందని బుకింగ్స్ తగ్గిపోతాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం అది ఎడని నిలబెట్టేసి ఫస్ట్ డ్యూటీ ఆఫ్ చేసుకుందాం. ఆన్లో ఉంది ఇప్పుడు. సో మనం ఈ బుకింగ్ అంతమంది బుకింగ్స్ చూసుకోవాలనుకుంటాను, దాన్ని కూడా చూద్దామండి. అలాగే ఇప్పుడైతే టైర్ ఓపెన్ చేసి చూద్దామండి, బ్రేక్ ప్యాడ్స్ పోయినాయా లేదంటే ఏదన్నా వర్షానికి నీళ్ళలో పోయినప్పుడు ఏమన్నా అడ్డం పడింది అనేది చూద్దామండి. ఓపెన్ చేసుకోవడానికి బాగా లైట్ ఫోల్ స్ట్రీట్ లైట్ దొరికింది, ఓపెన్ చేసుకుందామండి. లైట్ కూడా ఏం అవసరం లేదు, బాగుంది స్ట్రీట్ లైట్ పైన చూడొచ్చు. ఓపెన్ చేద్దామండి లేట్ చేయకుండా, ఇంకా టైం వేస్ట్ చేయకూడదు కదా. లైనర్లు అయితే పిప్పిపోయిన అసలు ఏమే కానీ లేదు, దారం మందం కూడా లేదు అసలు. మొత్తం సింథటిక్, మొత్తం అది సింథటిక్ ఏమంటారు దాన్ని, మొత్తం అంతా అయిపోయింది, ఏం లేదు, ఒక్క రౌండ్ కూడా లేదు. అందుకే పస్ అని సౌండ్ వస్తుంది. రేపు పొద్దున్నే చేంజ్ చేద్దామండి. ఇప్పుడైతే గోటు వేసి పెట్టుకుంటాను, వస్తే వెళ్ళిపోదామండి. ఫస్ట్ చూడండి మీరే ఒకసారి, అంతా బాగుంది. ఇది లైనరు ఏమాత్రం అన్నా కనిపిస్తుందని చూడండి, ఏమే కానీ కనిపించలేదు అసలు. అతక్కపోయింది, ఈ లైనర్ తీసిపోయి డిస్క్ అతక్కపోయింది. ఇప్పుడైతే లైట్గా జస్ట్ ఒక బ్లేడ్ మందం స్టెప్ కొట్టేసింది, ఇదంతా లైన్లో కనిపిస్తుంటే మీకు కాలిపోతుంది అసలు. రేపు పొద్దున్నే కొత్త వేసేద్దామండి. ఇప్పుడైతే గోటు వేసి పెట్టుకుంది, ఏమే కానీ లేదు చూడండి, ఇట్లా కనిపిస్తుంటుంది మీకు. కొత్తవి ఎలా ఉంటాయో చూపిస్తాను నేను వేసేటప్పుడు. మనకైతే ఇంకా లేట్ చేయకూడదు, టైర్ బిగించేస్తాను. సౌండ్ చూడండి ఎలాగొస్తుందో, టైర్ తిప్పుతాను, ట్రైన్ బ్రేక్ కొట్టినట్లు వస్తుంది చూడండి ఎట్లా పట్టుకుంటుందో. దీనికైతే పొద్దున్నే చూసుకుందామండి. కొత్త లైనర్లే కొత్త ప్యాడ్లు వేసేద్దాం బ్రేక్ ప్యాడ్లో. మొత్తానికైతే ఈరోజు నా బండి హ్యాండ్ ఇచ్చేసింది మధ్యలో అంటే బ్రేక్ ప్యాడ్లే కదా పోయింది, సౌండ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. రేపైతే ఫుల్ వీడియో తీసి పెడతాం మీకైతే కానీ ఎలా బ్రేక్ ప్యాడ్లు చేంజ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడైతే నాకు ఇక్కడి నుంచి ఇది మన ಹೊಸ రోడ్డు, జైల్ రోడ్ అంటాడు దీన్ని. జైల్ రోడ్ దగ్గర కరెక్ట్గా ఉన్నాను నేను, జైల్ రోడ్డు పక్కలోనే, సారీ అర్లూరు రోడ్డు, జైల్ రోడ్డు రైట్ సైడ్ది, సారీ కొంచెం మిస్టేక్ అప్పుడప్పుడు ఏమనుకోకండి. అర్లూరు రోడ్లో ఉన్నాను. ఇక్కడి నుంచి నా రూమ్ పోవాలంటే 28 కిలోమీటర్లు ఉంది. సో ఖాళీ బండి పోయినా డీజిల్ తాగుతుంది, సరేనా. అందుకే గోటు వేసి పెట్టిన, ఏదో ట్రానే వస్తుంది కదా టైం టు టైం, అంతవరకు వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే సరిపోతుంది. లేకపోతే కానీ ఇప్పుడే మన దగ్గర 3 పాయింట్ల డీజిల్ ఉంది, మళ్ళీ అది కూడా అయిపోతే మన దగ్గర బొక్క ఉండేది 700. ఆ బ్రేక్ ప్యాడ్లో చూస్తే 1400 చిల్లర ఉంటాయి టీవీఎస్. ఏం చేయాలో పద్దనే ఆలోచిద్దామండి, ఏడన్నా అప్పు చేసేది ఏంటో, ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చూడొచ్చు మీరు 28 కిలోమీటర్లు ఉంది, టైం కూడా 2:12 అవుతుంది. ఇది కూడా పోకుండా ఇంటికి ఈరోజు 4:30 పక్కా చేసేవాడిని. అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అనమాట. సో కాబట్టి కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారల వల్లే బలి చెయ్యకు అని ఒక పాట ఉంది, అప్పట్లో రాసినారు బాగా. అలాగా కళ కాంతి ఏదైనా విలువైందేనంట. సో కళ అయిండేది ఏది జరుగుతుందో జరగదో తెలియదు అనమాట. కాబట్టి చూడండి మీరే ఒకసారి ఎంత దూరం ఉందనేది. మ్యాప్ వేసి పెట్టిన 45 నిమిషాలు 28 కిలోమీటర్లు చూస్తుంది. 2:13 అవుతాను టైము. చూద్దామండి, ఏదో ఒకటి రానే వస్తుంది, ఖాళీ బండి ఎందుకు పోవాలా, సరేనా. గోటో వేసి పెట్టింటి, ర్యాపిడోలోనూ ఊబర్లోనూ ఓలాలోనూ. మనకి ర్యాపిడోలో వచ్చింది బుకింగ్, 1.5 ఉంది చూడొచ్చు. 4 minutes 1.5 ఉంది. టైం వచ్చేసి 2:42 అవుతుంది. ఇందిరానగర్ డ్రాప్ అంట. ఫోన్ చేసి అడిగినాను, ఎందుకంటే మళ్ళీ వేరే సైడ్కి ఇస్తే మంది బాగాలేదు కదా, కిస్ సౌండ్ వస్తుంది, అందుకని చెప్పేసి. చూద్దాం ఆడి విధంగా ఉంటుందా లేకుంటే క్యాన్సిల్ చేస్తారని. బ్రేక్ అయితే ట్రైన్ కదా, బ్రేక్ కొట్టినప్పుడు వచ్చినట్లు వస్తుంది, చూద్దామండి. ర్యాపిడోలో బుకింగ్ అయితే అయిపోయింది, డ్రాప్ చేసేసినాము. ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. సో అట్లా పడి కొంచెం ముందుకు వచ్చినట్లేను, దగ్గర 11 కిలోమీటర్లు అక్కడి నుంచి వచ్చేసినాము. ఇంకొంచెం ముందుకు వెళ్తేగిన మన ఏరియా దగ్గరికి పోతే ఇంక ఖాళీ బండి అని వెళ్ళిపోవచ్చు. ర్యాపిడోలో ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. ఇప్పుడు కిలోమీటర్స్ అంతగా ఏం చూపించలే అనుకుంటా, దీంట్లో ఏం డైరెక్ట్ కిలోమీటర్ చూపించలేదు. సర్లేండి, వచ్చినది అయితే 11 కిలోమీటర్లు. ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ సో 237 రూపాయలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నదంతే మనకి ఇచ్చినది అంతే.
ఎందుకు ఇది డైరెక్ట్ చూపించలేదు. 19వ తేదీ ఎన్ని కిలోమీటర్లు అనేది చూపిలే. పోన్లేండి, దాంతో ఎందుకు మనకు. టైం వచ్చేసి చూడొచ్చు మీరు 3:14 అవుతుంది. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి, అంతవరకు వీడియో ఎడిటింగ్ చేసుకుందామండి. టైం వేస్ట్ ఏం కాదు మనకి. పొద్దున్నే లేచి ఇప్పుడు పోతానే వీడియో అప్లోడ్ చేసి పొద్దున్నే లేచి బ్రేక్ ప్యాడ్స్ తెచ్చుకొని ఆ బ్రేక్ ప్యాడ్స్ ఎలా వేయాలి అనేది కూడా నేను చూపిస్తా క్లారిటీగా. సో ప్లీజ్ మీరు నాకు కొంచెం బాగా సపోర్ట్ చేయండి. నేను నాకు తెలిసినంత వరకు మీకు అన్నీ చూపిస్తూనే ఉంటా. సో నేను మీకోసమే నేనున్నాను, ఓకేనా? సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మన వీడియో మీరు లైక్ చేసినంత, షేర్ చేసినంత మన వీడియో చాలామందికి వాళ్ళు పుష్ చేయడం జరుగుతుంది, యూట్యూబ్ వాళ్ళు, సరేనా? సో ఇప్పుడైతే నేను ఏదన్నా వస్తే చూద్దామండి, అంతవరకు వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటా. డ్రాప్ అయితే అయిపోయింది ఊబర్లో, కానీ చిన్న సమస్య. లొకేషన్ బయట వేసినాడు, లోపల పోమన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే మామూలుగా ఇప్పుడు ఒకవేళ కానీ ఇక్కడ ఇంకా అది కూడా కాదు సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ప్రైమ్ కానీ షడన్ కానీ బుక్ చేసుకుంటే ఏగుతుంటుంది నా కొడుకులకి. హిందీ వాళ్ళకే చాలా కింద కొవ్వు ఎక్కువ అనుకుంటా నా కొడుకులకి చెప్పాలంటే అయినా. సో తిట్టకూడదు, చాలా వరకు కంట్రోల్లో ఉండాలనుకుంటాను. కోపం ఎక్కువ ఆటకాటుకో మామూలు ఫస్ట్నే చెప్పింటే వెళ్ళిపోయింది. నేను బుక్ చేసేదేమో డబ్బులు తక్కువ ఉండాలా, అన్ని సౌకర్యాలు కావాలి నా కొడుకులకి. హిందీ వాళ్ళకే బాగా ఈగో ఎక్కువ అనుకుంటా. కొవ్వు వెనకాల మాత్రం బాగుంటుంది, కండలు. మళ్ళీ ఈడదంకా కట్లు అవసరమా ఆయనమ్మ. షడన్ బుక్ చేసి ఏగుతుండదు, లేకుంటే ప్రైమ్ బుక్ చేసి ఏగుతుండదు. తక్కువ డబ్బుల్లో పోవాలా, కొంప ముందరకి ఇడిచిపెట్టాలా. పోనీ ఒకేలా ఇడిచిపెట్టమన్నారా అనుకో, లొకేషన్ వచ్చింది, నేను నిలబెట్టినాను, ఏం మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఎండ్ అయిన తర్వాత లోపల వంట అంటే ఎర్రి పుష్పాల మాదిరి కనిపిస్తుంట. అసలు అర్థం కావట్లేదు. అందుకే నాకు బాగా కోపం వస్తుంది ఒకసారి. ఒకవేళ రన్నింగ్లో ఉన్నప్పుడు అట్లా పొమ్మంటే పోవచ్చు అనమాట. అప్పుడు ఆలోచించాము, పోయి డ్రాప్ చేసి వస్తాము. ఎండ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబెట్టినాను, ఒక 2 నిమిషాలు నిలబెట్టిన తర్వాత ఏం మాట్లాడలే వాళ్ళు. లొకేషన్ వచ్చింది సర్లే అని చెప్పి ఏం మాట్లాడని చెప్పి ఎండ్ చేసి పడేసిన. నేను ఎండ్ చేసిన తర్వాత లోపల లాబీ లేడీస్ బొచ్చు అని పడిచి ఫస్ట్ దిగిపో ఇటు నుంచి అని చెప్పిన బాగా గట్టిగా. ఒక 2 నిమిషాలు గొడవ జరిగింది, దొబ్బే అని చెప్పిన. నేను ఇచ్చిపెట్టలేదు, ఎవడ దింపేసిన అనమాట. రేటింగ్స్ అంటే బొచ్చు నువ్వేంది ఇచ్చేది, నీకన్నా ముందు నేనే ఇస్తా. ఆ ఊబరోడ్ ఏం డబ్బులు ఏమి ఎక్కువ వీడు, నువ్వు ఇచ్చేదానికన్నా నేనే ముందు అన్నీ కొట్టి పడేస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎట్లా కాల్ వస్తుంది, అప్పుడు చూసుకుందాము. ఏదన్నా కానీ మాట్లాడడానికి ఒక మర్యాద ఉండాలి. మర్యాద లేనప్పుడు ఏమీ చేయకూడదు అనమాట. కళ్యాణ్ నగర్ అంటే ఎత్తుకుందాము, మన ఏరే సైడ్ వచ్చింది. ఏం చేస్తావు, ఇట్లా నా కొడుకులు ఉంటారు. సరే ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాంలేండి. బుకింగ్ క్యాన్సిల్ ఏం చేసా క్లియర్. ఇంకా మళ్ళీ అది వస్తుంది, కళ్యాణ్ నగర్ది క్యాన్సిల్ అయింది. చూద్దాం ఏదన్నా వస్తుందాం. లేదంటే పిచ్చి తప్పిదనుకో ఎట్లయితే అట్లా కానీ చెప్పి ఓలా ఆన్ చేసి పెడతా. అంటే గోటు కాకుండా నార్మల్ ఆన్ చేస్తాను. దాంట్లోనే వీలైనంత వరకు పొద్దున్నే వరకు చేస్తా. అంటే ఏదో ఒకటి రూమ్ కల్లా పడిపోతుందని ఆలోచిస్తా. చూద్దాం ఏమైనది. కళ్యాణ్ నగర్కి వచ్చింది బుకింగ్ ఓలాలో. జస్ట్ వచ్చేసి 3 minutes 1.8 ఉంది పికప్. ఈ పక్క ఉన్న ఆ పక్క పోయి పికప్ చేసుకోవాలా. సరే పోదామండి. ఉంటాదో ఇది కానీ క్యాన్సిల్ అవుతుందో తెలియదు. ఫస్ట్ పోయి పికప్ చేసుకుందామండి, తొందరగా పోయేసి మళ్ళీ కలిసింది అయిపోయిన తర్వాత చూద్దామండి. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత మనకు చూపించిండేదేమో కళ్యాణ్ నగర్, డ్రాప్ అయ్యిండేదేమో ఎన్నూరు డిపో. అదేందో నాకే అర్థం కాలేదు. డ్రాప్ అది అయిపోయింది. ఎంత ఇచ్చినారు చూద్దామండి. డ్యూటీ అయితే ఆఫ్ చేసినా ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనకి 5 kilometers. మళ్ళీ ఊరినే ఆన్ పెట్టుకొని యాక్సెప్ట్ రేటింగ్ మొత్తం దొబ్బి పడేస్తుంది. ఆల్రెడీ దొబ్బేసింది. అదేందో నాకు అర్థం కల. 70% ఉండేది 55%కి వచ్చింది. ప్రతి ఒక్క బుకింగ్ యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నా, కానీ అట్లా అయిపోయింది. అందుకని చెప్పేసి ఆఫ్ చేసి పెట్టుకునేదే మేలు. ఇప్పుడు ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. దానికి డ్రాప్ అయ్యే సమయం వచ్చేసి 4:37 అవుతుంది. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఇది వచ్చేసి 11.5 kilometers. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 334 రూపాయలు. మనకు వచ్చేసి 245 రూపాయలు ఇచ్చినాడు. ఆప్లో పెట్టిన చూడొచ్చు. ఎన్నూరు డిపో బ్రిడ్జ్ అది పైన చక్కా పోతే ఎన్నూరు డిపో బ్రిడ్జ్ దాటిన వెంటనే. సర్లేండి, ఒక చిన్న కప్పు టీ తాగేసి ఇక్కడ ముందర ఉంటుంది. వీలైతే ఏమన్నా దానా ఉంటే దానా వేసేసుకొని రూమ్కి వెళ్ళిపోదామండి. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మొత్తం అరేంజ్ చూసుకొని వీడియో ఎడిటింగ్ చేసి బజ్జుని పొద్దున్నే లేద్దామండి. రూమ్కి అయితే వచ్చేసినాను. వస్తా మగనత టెక్ పార్క్ దగ్గర ఒక 4 ఇడ్లీలు 2 ప్లెయిన్ దోశ తిని వచ్చిన, మెత్తన దోశలు. సో అనంతపురంది హోటల్ అది. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా కానీ ఎప్పుడే కానీ తినలేదనమాట.
కరోనా ముందు నుంచి చూస్తున్న వాళ్ళనాడ, కానీ ఎప్పుడు తినలేదు. కానీ ఈరోజు సూపర్గా ఉంది అసలు. అనంతపురంలో టేస్ట్ కూడా అనంతపురంలో ఎలా చేసింటారో ఇక్కడ కూడా అలాగే చేసినారు. పిచ్చే బిజినెస్ జరుగుతుంది వాళ్ళకైతే గిన. సరే వాళ్ళతో ఎందుకని. సో మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసినాను నేను. ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎంత ఎర్నింగ్స్ చేసినాము, ఎన్ని అవర్లు చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 195 కిలోమీటర్లు తిరిగినాను. డ్యూటీ స్టాప్ చేసిన టైం వచ్చేసి 5 గంటలకు చేసిన కరెక్ట్గా. సో ఇంకా అటు నుంచి మెల్లిగా తిని వచ్చే లోపల టైం అయింది. ఫస్ట్ వచ్చేసి మనం ఓలాలో ఎర్నింగ్స్ చూద్దామండి. ఓలాలో మనకి 18వ తేదీ నైట్ 2383 రూపాయలు, అంటే 100 రూపాయలు అది అడ్వాన్స్ బుకింగ్ ఉంది కదా, అది డైరెక్ట్ యాడ్ కాదనమాట, లోపల ఉంటుంది. సో కాబట్టి 2483 రూపాయలు. 19వ తేదీ వచ్చేసి 861 రూపాయి. సో అలాగే బుకింగ్స్ వచ్చేసి 18వ తేదీ వచ్చేసి 7 బుకింగ్లు, 19వ తేదీ వచ్చేసి 3 బుకింగ్లు, ర్యాపిడోలో 1 బుకింగు. 19వ తేదీ మాత్రమే చేసిన, 18వ తేదీ ఏం చేయలేదు. 19వ తేదీ మార్నింగ్ వచ్చేసి 1 బుకింగు 237 రూపాయలు. ఊబర్ చూసిన బట్టి చూడకున్న ఒకటే. దీని బుకింగ్ కూడా నేను డైరెక్ట్ చూడలేదు చూడు, ఎందుకంటే బొక్క వేస్ట్ వీడియో అసలు. ఎంత దారుణంగా ఇస్తానంటే దారుణంగా. 1 బుకింగు 96 రూపాయలు, 70 పైసలు. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 10 అవర్లు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 12. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3677 రూపాయలు. డీజిల్కి వచ్చేసి 900 రూపాయలు తీసేయాలి. మిగిలింది వచ్చేసి 2777 రూపాయలు మిగిలింది. సో ఎర్నింగ్స్ అయితే చాలా బాగా అయినాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే గిన. మనకి బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి కదా, 3000 దగ్గరికి లాస్ట్ అనుకున్నా, కానీ మనకి 600 ఎక్స్ట్రా అయింది. గోటు వేయకపోతే ఇంకా చాలా చేసేవాళ్ళం. నేను చెప్పాను కదా 4500 దాకా చేసేవాడిని అంటే అనుకున్నాను, బట్ మనకు అనుకున్నవన్నీ జరగవు కదా. సో దాని దగ్గర పాట కూడా పాడినా నేను. పొద్దున్నే ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేసేసి పడుకొని లేచిన తర్వాత బ్రేక్ ప్యాడ్స్ తెచ్చుకొని, బ్రేక్ ప్యాడ్స్ కూడా ఎలా వేయాలనేది ఇంకా బాగా నీట్గా చూపిస్తాను మీకు అయితే గిన. సరే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.